మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాలను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. దేవుని కృప మీకు మెండుగా సమృద్ధిగా తోడయ్యుండి దీవించబడుదురుగాక. ఒక మాట మీతో చెప్పాలని కోరుకుంటున్నా. మన జీవితంలో ఎంతకాలం జీవించినా ప్రజలను మనను గుర్తించాలనో, ప్రజల మధ్యలో పరపతుండాలను, 10 మందికి మనం గుర్తింపు కలిగిన వ్యక్తుల్లాగా ఉండాలని ఆరాటపడుతుంది. కొంతమంది డబ్బు సంపాదిస్తే ఘనత కలుగుతుంది, గౌరవం కలుగుతుందని, కొంతమంది దానం చేస్తే గుర్తింపు వస్తుందని, కొంతమంది యాగం చేస్తారు, ప్రయోగం చేస్తారు, యుద్ధాలు చేస్తారు, రచనలు చేస్తారు, ఏవేవో కార్యాలు చేస్తారు. ప్రతి మనిషి ఒక టైప్ కాదుగా, ఎవరి కొద్దీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ముగింపు ఏమిటంటే రాబడి రావాలి, గొప్పవాడు కావాలి, 10 మందిలో గుర్తింపు కావాలి, అందరిలో తనకు స్థానం కావాలి. ఇది ఆరాటపడే మనిషి నైజం, తప్పేమీ కాదుగా. అయితే మన వ్యక్తిగత జీవితంలో ఒకవేళ నీవు గణపరుచుకునే పరిస్థితిలోకి వస్తే అది ఎంతసేపు ఉంటుంది? నీవుగా డబ్బు మూటగట్టావు ఘనత అని, కానీ అక్కడరాని చుట్టంలాగా ఉంటే, ఆరతకర్పూరలాగా ఖర్చు అయిపోతే, సొమ్ము పోయాక నీకు బెకారిగా ప్రజలు చూస్తే, అంటే అది నికరం నీ వల్ల కాదుగా. కానీ నీకు డబ్బున్నా, తెలివున్నా, బలగున్నా ఏమీ లేకపోయినా సమాజంలో ఒక స్థానం, 10 మందిలో ఒక గుర్తింపు, దేవునికి మహిమకరంగా బ్రతకాలి అంటే నీవు ఒక పని చేయాలి. ఆ పని ఏమిటో ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 25వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలులందరి ఎదుట బహుగా ఘనపరిచి, అతనికి ముందు గాని వెనక గాని అట్లాంటి రాజులు లేకున్నట్లుగా అతని దేవుడు దీవించాను. ఎంత చక్కగా ఉందండి ఈ మాట. అంటే యెహోవా సొలొమోనునట తన ప్రజలందరి ఎదుట ఘనపరిచాడట. మనుషులు ఘనపరచడం వేరు, డబ్బు వల్ల ఘనత రావడం వేరు, యాగం త్యాగం వలన వచ్చిన వేరు. జీవితంలో నీ యొక్క రాహు అని అనుకుంటావే, దానివల్ల కలిగే వేరు. కానీ అసలు విషయం ఏంటంటే దేవుడే ఒక నరుణ్ణి దగ్గరుండి ఆయన గణపరిచాడు అని రాస్తుంది. ఆ మాట చదివినప్పుడు దేవుడు గణపరిస్తే అది ఎప్పుడైనా రద్దు అవుతుందా? దేవుడు అతను గణపరిస్తే ఆ యొక్క చరిత్రను తిరగరాయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఈ రోజున సొలొమోనుకి దేవుడు అంత దగ్గరగా వచ్చి ఎట్లా గణపరిచాడు? ఎలా గణపరిచాడు అంటే, ఇతడు చిన్నతనము నుండి తండ్రి ఉపదేశంలో పెంచబడ్డాడు. ఆ కుటుంబ పెంపకంలో ఎదిగినవాడు దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇంత చిన్న వయసులో అంత పెద్ద పని అప్పగిచ్చావయ్యా, నేను ఈ పెద్ద పని చేయటానికి, ఇన్ని లక్షల మంది పరిపాలన చేయటానికి, న్యాయం చేయటానికి నేను ఎంత వాడినయ్యా? నేను వెండి అడగను కానీ, బంగారం నాకు అక్కరలేదు కానీ, నీవు అప్పగించిన ఈ సమాజానికి నేను చేయగల న్యాయం చేసి వాళ్ళని తగిన రీతిగా పరిపాలించడానికి నీ సహాయం కోరుకుంటున్నాను అని ప్రభువుపై ఆనుకుని చెప్పిన మాట దేవుని హృదయాన్ని కదిలించింది. ఏమిటా మాట? ఎంత మిక్కిలి గొప్ప జనాంగానికి నేను న్యాయం చేయలేను, న్యాయకర్తగా నీవు నిలవాలి. ఆహా, అతని విన్నపం దేవుని హృదయాన్ని తాకిందండి. నెమ్మదిగా దేవుడు అన్నాడు, తప్పనిసరిగా నీకు దీర్ఘాయుష్ ఇస్తాను, ఎవరికి నేనంత జ్ఞానం ఇస్తాను, నీ వంటి వాడు ఎక్కడో పుట్టడు కూడా, ఆ తర్వాత నీకు ఐశ్వర్యం ఇస్తాను, ఘనతనిస్తాను అని చాలా విషయాలు చెప్పి దీవించాడు. విన్నారుగా మాట. అందుకే మన ప్రార్థన, మన నడవడి, మన విధేయత, మన సంపూర్ణం దేవునికి లోబడడం ఉందే, దేవునిగా గణపరచడం కార్యం ఉందే, అది గొప్పది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? సొలొమోనును ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోవా బహుగా గణపరిచి. మరి దేవుడే గణపరిస్తే తన ముందు వెనక ఎవరు అంతటి గనులు లేరు. దీర్ఘాయుషుని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, ఐశ్వర్యమునిచ్చాడు. మరి ఈ రోజున పక్క విధేయత, లోబడి దేవుని స్థానుసరంగా బ్రతికితేనే అన్నీ సమకూడి జరుగుతూ వచ్చాయిగా. 60 ఏళ్ళు కష్టపడ్డావు కానీ ఇంటి పైకప్పేలు, కష్టపడ్డావు కానీ అనుభవించే నోరు లేదు. నీ జీవితంలో అందరినీ వెనక తిన్నప్పుడు పరిగెత్తారు, నేను ఒంటరిగా మిగిల్చారు. డబ్బుంది కానీ ఘనత లేదుగా. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, నీకు ఒక ఉన్నత స్థాయి లేదుగా.
మీరంతటికి కారణం సొంత ప్రయత్నాలు. నా దేవుని మాట విని చూడండి. దేవుడు నీ నడవడిని బట్టి, నీ సాక్ష్యం, నీ పవిత్రతను బట్టి, నీ భక్తిని బట్టి ఆయన నిన్ను ఘనపరుచునుగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. ఈ నామాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ బిడ్డలను దీవించండి. ఈ వాక్యం అందరి హృదయాల్లో పరపరితంగా మార్చండి. వాళ్ళు చితికిపోయినా కృంగిపోయినా నా కర్మించి అనుకున్న వేదన పడుతున్నా నీవు వారిని చూచి వారి ప్రవర్తనను చూసి ఘనపరచడం మొదలుపెట్టండి. లేపి నిలబెట్టండి. ఎవరికి లేని కీర్తి ఘనత ఐశ్వర్యం వారికి కలగాలి అని ఒక సేవకుడుగా ప్రార్థిస్తున్నా. అట్టి జ్ఞానము ప్రార్థనాత్మ పవిత్రత కలుగు చేసి పిల్లలకు మంచి భవిష్యత్తు కలుగు చేయండి. వృద్ధులకు ఆరోగ్యం కలుగు చేయండి. సంతానం లేని వారిని సంతానంతో తృప్తిపరచండి. ఇరుకులో ఉన్నవారు విడుదల కలగాలి. దేహానికి ఆరోగ్యం కలగాలి. కుటుంబానికి రక్షణ కలగాలి. అన్నిటికంటే కష్టాజీతం దీవెనకరంగా తాను అనుభవిస్తూ ఇతరులకు పెట్టగలిగే కృప దయచేయండి. రక్షణ భాగ్యంతో నడిపించుమని ఈరోజు పనులన్నింటిలో తోడుగా ఉండుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.